జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మరియు నరదృష్టి కారణంగా కొన్ని రాశుల వారికి దురదృష్టం, కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. అయితే 60 ఏళ్ల తర్వాత ఈ 6 రాశుల వారికి రాజయోగం పడుతుంది. ఇక కష్టాలు ఉండవు, అన్నీ శుభాలే జరుగుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. రాజయోగం వరిస్తున్న ఆ 6 రాశులేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తీరినట్లే. ఈ పరాభవనామ సంవత్సరం ఈ రాశి వారికి రాజయోగాలు మోసుకురానుంది. జూలై నాటికి ఈ రాశి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయాలు పెరుగుతాయి. ఎక్కువగా పొదుపు చేస్తారు. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. రెండవది సింహరాశి. సింహరాశి వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతంగా ఉండనుంది. ఈ ఏడాది చాలా వైభవంగా, విజయవంతంగా గడుస్తుంది. మీకు జూన్ నాటికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ కుటుంబంలో వివాహం జరుగుతుంది. మీరు జీవితంలో స్థిరపడతారు. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడంలో సమస్యలు ఉంటాయి. మూడవది తులారాశి. ఈ ఏడాది తులారాశి వారికి చాలా అద్భుతంగా సాగనుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్ మార్కెట్ల ద్వారా విపరీతంగా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. కెరీర్లో, వ్యాపారం చాలా బిజీగా ఉంటారు. బంధువుల వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. నాలుగవది మకర రాశి. ఈ ఏడాది మకర రాశి వారికి చాలా బాగుంటుంది. సంవత్సరం పొడుగునా జీవితం ఇబ్బందులు లేకుండా సాగే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి, భూమి లాభాలు కలుగుతాయి. ఇంట్లో వివాహాలు, గృహ ప్రవేశాలు జరుగుతాయి. మీరు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మీ వృత్తి, వ్యాపారం తీరిక లేకుండా ఉంటాయి. మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం మంచిది. ఐదవది కుంభరాశి. కుంభరాశి వారికి ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ ఏడాది ఉద్యోగ, వివాహ సంబంధిత ప్రయత్నాల్లో మీరు జయం సాధిస్తారు. ఆదాయాన్ని పెంచుకునే దిశగా చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ రంగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు. స్నేహితుల వల్ల ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. ఆరవది మీనరాశి. మీనరాశి వారికి కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది. వారు చేపట్టిన ఏ ప్రయత్నంలోనైనా జయం సాధిస్తారు. జూన్ నెల తర్వాత ఈ రాశి అధిపతి అయిన గురుగ్రహం ఉన్నత స్థానాన్ని చేరుకున్నప్పుడు వారి జీవితం కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. మనసులో కోరికలు నెరవేరుతాయి. సొంత సోదరుల చేతిలో మోసానికి గురయ్యే లేదా అవమానానికి లోనయ్యే అవకాశం ఉంది.